సార్ మీరు కొన్ని ముందు చాలా చోట్ల చెప్పారు. మీరు చెన్నైలో సినిమాలకు ప్రయత్నిస్తూ వర్క్ చేసేవాడిని అని. హోటల్‌లో, తాజ్ కోరమండల్‌లో ఇలాంటివి. సో, నాకు తెలిసి ఆల్మోస్ట్ సౌత్ ఇండియా అంతా చెన్నై ఈజ్ అ హబ్ ఫర్ ఎవ్రీ మూవీ. ఇటువైపు తమిళ్, అటువైపు తెలుగు, అటువైపు కన్నడ ఇలా ఒకే దగ్గర చేరి. సో, అప్పుడు మీ రోల్ ఎలా ఉండేది? లైక్ అక్కడ వర్క్ చేస్తూ ఎలా ప్లే చేసేవారు? ఇండియాలోని ది బిగ్గెస్ట్ అప్పుడు ఆ రోజుల్లో ఏషియాలో ది బిగ్గెస్ట్ స్టూడియో వాస్ వాహిని. 16 ఫ్లోర్స్ ఉండేవి. సో ఆ 16 ఫ్లోర్స్లో ఏదో ఒక షూటింగ్ మీరు అన్నట్టు ఒక ఫ్లోర్లో తమిళ్, ఒక దాంట్లో తెలుగు, ఓ దాంట్లో కన్నడ, ఓ దాంట్లో మలయాళం, హిందీ కూడా జరిగేవన్నమాట. సో ఇట్ వాస్ ఒక సెట్లోకి వెళ్ళామంటే పక్క నన్ను చూస్తుంటే అందరినీ చూసేవాళ్ళం మేము. అండ్ మధ్యాహ్నం పూట ఆటోమేటిక్లీ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ మీద పరస్పరంగా మాట్లాడుకునే ఇది ఉంటుంది కదా. సో లంచ్ టైం అందరూ కలిపి ఒక దగ్గర కూర్చుని చేయడాలు అన్నీ ఉండేవి. ఇప్పుడు అది మిస్ అయిపోతున్నాం, ఎందుకంటే ఎవరు మట్టుకు వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళిపోయేసరికి వీఆర్ మిస్సింగ్ దాట్ అనమాట. అది